నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఇది. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్ సాధించింది. నాని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించింది. దసరా వసూళ్లు కూడా దాటేసింది తొలి రోజు. ఇక 9వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఇప్పటికే 8వ రోజు కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది. నాని కెరీర్లో దసరా మూవీ ఫస్ట్ డే 38 కోట్ల గ్రాస్ తీసుకువచ్చింది. ఇప్పుడు అదే ఓరమాస్ సస్పెన్స్ పోలీస్ కాప్ నేపథ్యంలో తెరకెక్కిన హిట్ 3 మూవీ మొదటి రోజు రికార్డుల ఊచకోత కోసింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో నాని కెరీర్లోనే నెంబర్ 1 మూవీగా నిలిచింది. ఇక రెండో రోజు అదే జోరు 62 కోట్ల మార్క్ అందుకుంది. మూడో రోజు 82 కోట్లు, నాలుగో రోజు 101 కోట్ల మార్క్ అందుకుంది. ఐదో రోజు 115 కోట్లు, ఆరో రోజు 122 కోట్లు, ఏడో రోజు 132 కోట్ల మార్క్ అందుకుంది. ఎనిమిదో రోజు 140 కోట్ల రూపాయలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక 9వ రోజు 144 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. ఈ సినిమా ఆక్యుపెన్సీ దాదాపు 48% కనిపిస్తోంది. 1.4 మిలియన్ టికెట్ సేల్స్ అయితే బుక్ మై షోలో జరిగాయి. 2.3 మిలియన్ అమెరికాలో ఇప్పటికే వసూళ్లు దాటింది ఈ సినిమా. హిట్ 3 మూవీలో నాని ఓరమాస్గా ఓచకోతకు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. వసూళ్ల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల తర్వాత వరుసగా తన కెరీర్లో 4వ సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో 3వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇది కూడా అదరగొట్టింది. అర్జున్ సర్కార్ పాత్రలో తన నటనతో మెప్పించాడు నాని. స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్, నాని వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని మనుషుల్ని ఎలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. దేశంలో ఇలా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న వ్యక్తులు మూట ఏంటి, వాళ్ళు ఎందుకింత క్రూయల్గా మనుషులను చంపుతున్నారనే దానిపై తన అసిస్టెంట్స్ వర్ష, దివాకర్ వీరి సహాయంతో బాస్ నాగేశ్వరరావు, రావు రమేష్ కనుసన్నల్లో ఈ ఆపరేషన్ టేకప్ చేస్తాడు. దీంతో కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కి సాగుతుంది. ఈ హత్యల వెనుక సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఈ సైకో గ్యాంగ్ ఆటలో అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు, తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతని ఆపరేషన్కి ఎలా సహకరించిందనేది హిట్ 3 కథ వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా అయితే ప్రస్తుతం ఉన్న అన్ని సినిమాల కంటే సూపర్ సక్సెస్తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఆక్యుపెన్సీ కూడా అదిరిపోతోంది. ఓవర్సీస్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది వసూళ్ల పరంగా.